జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఒకవైపు లవ్ మ్యారేజ్ గొప్ప అంటే ఇంకోవైపు అరేంజ్ మ్యారేజ్ గొప్ప అని అంటున్నారు. ఇంతకీ ఈ రెండు మ్యారేజెస్ లో ఏ మ్యారేజ్ గొప్ప అని తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. గుసగుసలే గున్నమ్మ వెళ్ళు అన్ని రుసరుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే పిల్లా సిగ్గుల్లో. నాకు ఒక విషయం చెప్పు. ఏంటమ్మా? ఇప్పుడు మగాళ్ళు ధైర్యవంతులా లేదంటే ఆడాళ్ళు ధైర్యవంతులా? ఈ విషయంలో ఎవరిని అడిగినా చెప్తారబ్బా, మగాళ్ళకున్న ధైర్యం ఆడాళ్ళకి అస్సలు ఉండదు. అదేలా? అరే మొగుడు కొడితే పిల్లలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ఏ రోజైనా పిల్లం కొడితే మొగుడు ఇల్లు వదిలేడు? అడగండి, అవ్వండి. ఇక్కడ ఎవరు చెప్పరు. ఎన్ని దెబ్బలు తింటా ధైర్యం ఉంటాం. సరేగా నీ భాస్కర్, ఏంటి? నాకు ఒక డౌట్ వచ్చింది. మందంటే లవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ముద్దు ముచ్చట ఉండాలి. ఈ అనుమానాలు ఏందే నీకు? నీ ముఖం చూసి అవే వస్తాయి భాస్కర్. నీకు ఒక విషయం తెలుసా? ఏంటి? ప్రతి అబ్బాయి సక్సెస్ వెనకాల ఆడది ఉంటది. ఏమండి ఇంద్రజ గారు? అవునా? అవునండి. అది ఒకప్పుడమ్మా. ఇప్పుడు సక్సెస్ అయిన మగాళ్ళ వెనకాల ఆడాళ్ళు ఉంటున్నారు. ప్రతి సక్సెస్ అయిన మగాడి వెనకాల ఆడది ఉంటుందన్నది ఎంత నిజమో, ప్రతి సంక్రాంతిపోయిన మగాడి వెనకాల కూడా ఆడదే ఉంటుంది. కావాలంటే ఎవరని అడిగి చెప్తారు. అలాంటి మగవాళ్ళు వెనక ఆడది ఉండదు, ఆడవాళ్ళు ఉంటారు. అంతమందిని పెట్టుకుంటే అలాగే అవుతారు. సరే అదంతా కాదు కానీ మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం భాస్కర్? పెళ్లి చేసుకుందారా? మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని అడిగి నేను పెళ్లి చేసుకుంటా. ఓకే వెళ్దామా? పద. ఆచార్య గారు, అయ్యా ఏమన్నా సంబంధాలు వచ్చాయా? మంచి సంబంధం ఉందయ్యా. మీరు ఓకే అంటే ముహూర్తం పెట్టేస్తానయ్యా. బాబు గారు, మీరు దయ తెలిస్తే పెళ్లి చేసుకుంటా, ఇంకా దయ తెలిస్తే పిల్లల్ని కూడా గంట. అయ్యా ఆ రెండోది మీ చేతుల్లోనే ఉందయ్యా. అమ్మాయిని పిలిపించండి. అమ్మా ధరణి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. పిల్లలండి. ధరణి గారు, పెళ్ళైన తర్వాత మనం 10 మంది పిల్లల్ని కందాం. పదర్దండి, 9 చాలు. అదేంటి? 10వ పిల్లాడు మీరున్నారుగా. ఏమండి, పెళ్లికి ముందు మీరు ఎవరైనా ప్రేమించారా? నేను ఎవరిని ప్రేమించలేదు. ప్రేమించలేదా? నాకు ఈ పెళ్ళొద్దు, క్యాన్సల్. అదేంటండి? మరేంటండి, పెళ్లికి ముందు ఎవరిని ప్రేమించలేదు, పెళ్లి తర్వాత నన్ను ప్రేమిస్తారని గ్యారంటీ ఏంటి? అంటే ప్రేమనంతా స్టోర్ చేసి మీకోసమే దాచుంచానండి. ఓకేనా? పంతులు గారు, నాకు అమ్మాయి ఓకే, ఒక మంచి ముహూర్తం చూసి ముహూర్తం గారిచ్చేయండి. తమ్ముడు, అన్నయ్య అర్జెంట్ గా ఇట్రా. చాంగురే చాంగురే మమత నిన్ను కోరి, చాంగురే చాంగురే చెల్లిని నిన్ను చేరే. అన్నయ్య ఏంటి అన్నయ్య? తమ్ముడు, మనకి 2 సంబంధాలు తీసుకొని వచ్చాను. అన్నయ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవడు బాగుపడ్డాడు అన్నయ్య? అదేంటి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిది కదరా? అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ సుఖంగా ఉండొచ్చు అన్నయ్య. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే రేపు ఏదైనా కష్టం వచ్చినా పెద్దోళ్ళు చూసుకుంటారు. లవ్ మ్యారేజ్ చేస్తే ఎవరు చూసుకుంటారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, పెళ్లి అయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. లేదురా, లవ్ మ్యారేజ్ లో సక్సెస్ రేట్ 1% ఉంది. అది కష్టం. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కుక్కర్లోని ట్యాంకర్లోనే ఉన్నారు. లేదురా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే సుఖం ఉంటది. నేను చేసుకుని నీతో నోటితో అనిపిస్తా. నేను చేసుకుని నీ నోటితో అనిపిస్తా. ఛాలెంజ్. హలో పంతులు గారు, అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టండి. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నా, నా తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇద్దరు ఒకటేసారి పెళ్ళవ్వాలి. బాబు ముహూర్తానికి టైం అయింది, తాళి కట్టేయండి. శుభమస్తు. అన్నయ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకుని బాగుపడినాడు ఒక్కడు కూడా లేదు లవ్ ప్రపంచం. మ్యారేజ్ చేసుకుని బాగుపడ్డాడు ఒక్కడు కూడా లేదు. నేనున్నానని నిరూపిస్తా. నేనున్నానని నేను నిరూపిస్తా. ఒక్క నిమిషం లైట్ ఆపేసి వస్తా. ఎందుకు? అంటే ఈ రోజు శోభనం కదా. శోభనం అయితే లైట్ ఆఫ్ చేయాలనా? బేసిక్ గా లైట్ ఆపేస్తారని. పెళ్లి కాగానే శోభనం అవ్వాలా అండి? అది మన రూలా? ఫస్ట్ నైట్ అంటే మొదటి రాత్రి అంటారు కదా, అందుకే. హలో, నాకు కూడా కొంచెం టైం కావాలి శోభనానికి. టైం పంతులు గారు ముహూర్తం పెట్టారు కదా. ముహూర్తం పెట్టగానే శోభనం అవ్వాలా? నీకు 10 లక్షల కట్నం ఇచ్చి 2 ఎకరాల పొలం ఇచ్చి ఒక ఇల్లు ఇచ్చి బండిచ్చి నువ్వు పిలవగానే రావాలా? ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నన్ను కొనుక్కోలేదు, నేను 10 లక్షలు ఇచ్చి నిన్ను కొనుక్కున్నా.
శోభనానికి నువ్వు పిలిచినప్పుడు నేను రాను, నేను పిలిచినప్పుడే నువ్వు రావాలి. ఇది రెడీగా ఉంటుంది. పెళ్లిట్లో అయిందో లేదో ఎప్పటి శోభనం అంటున్నాడమ్మా. ఏమల్లుడు అమ్మాయి చెప్పి నిజమేనా? పంతులు గారు ముహూర్తం పెట్టారు, శోభనం అన్నాను, తప్పే ఉంది. అంటే ముహూర్తం చూస్తాగా నీకు మూడు రాదా? అది చిన్నపిల్ల, దానికి ఏమి తెలీదు. దానికి ఇష్టం వస్తే వస్తుంది, అప్పుడు దాకా నోరు మూసుకొని ఉండు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడనుకో నీ మీద కేసు పెడతాను. రావే, అప్పుడుదా మూసుకొని పడుకో. మో అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న అన్నయ్య శోభనం కన్నా మన శోభను అదిరిపోవాలి. అబ్బా ఏంటి ఊపుకుంటూ వచ్చావు? పాలేవి పాలా ఎడుని ఏడున్నాయంటే బర్రెస్తుంది, ప్యాకెట్ లో ఉంటాయి, తీసుకొని రా. మరి రా మరి. పళ్ళు రాళ్ళు కొడతా. పాలు తీసుకుంటే నన్ను రమ్మంటావంటే? నాకు తెలియదు ఆ పాలలు ఉంటే టీ ఎట్లా చేయాలి నాకు తెలియదు. టీ కాదు ఇవాళ శోభనం. శోభనమా? ఆ. ఏముందని కొత్తగా శోభనం? ఆల్రెడీ పెళ్లి కాకముందుకి ఆ తుప్పల్లోకి ఈ తుప్పల్లోకి ఈ చెట్లకి తిప్పి 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 పిప్పి చేసిడబ్బా. మళ్ళీ ఇప్పుడంట ఈ ముఖానికి శోభనం అంట శోభనం. ఏం చేస్తావమ్మా ఇప్పుడు? అది అన్అఫీషియల్. అబ్బో ఇది అఫీషియల్ గా ఏం చేస్తావు మరి? ఏదో ఒకటి చేసుకుందామే శోభనం. ఇంకేమని చేసే అదంతా లేదు నాది. గో శోభనం చేసుకుంటే బయట వాళ్ళు చూసేటప్పుడు నిజం చెరిగిపోయి ఉంటది కదా. అబ్బా ఈవిడికి శోభనం అయిందని తెలుస్తుంది జనాలకి. ఇప్పుడు శోభనం అయిపోయిందని అందరికి తెలియాలి అంతేనా? అంతే. ఒక్క నిమిషం ఆగు. నీ అబ్బా చల్. ఇలా రా, అల్లు రాళ్ళు కొడతా. వెళ్ళి గ్లాస్ తీసుకురా పో. ఏమైంది? ఆపిగా చెప్పు. అమ్మా వాడు నన్ను అడుగుతున్నాడే. ఏమడిగినవురా? నా భార్యతో శోభనం అడిగా, ఏం చేసుకోకూడదా? చెయ్యాలి. ఎందుకు చేయదు? 5 సంవత్సరాల దాకా 5 సంవత్సరాలు ఆగు. ఎందుకు? నా తాత 5 సంవత్సరాల తర్వాత చస్తాడు. ఆడు జావంగానే దిమ్మి శోభనం. మా తాత చచ్చిపోయిన తర్వాత నా కడుపులో కోతాడు. అప్పుడు నేను తాత మా తాత చచ్చేదాకా మనకు శోభనం లేదు. మరి తుప్పల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు చెప్పలేదే? అప్పుడు మా తాత ఉన్నాడో నాకు తెలియదండి. బాడీ పెయిన్స్. తమ్ముడు అన్నయ్య, ఈ రోజు ఆఫీస్ కి రానని కొంచెం కాల్ చేసి చెప్తావా? అన్నయ్య నాకు బాడీ పెయిన్స్ అన్నయ్య. రాత్రి అంతా నిద్ర లేదన్నయ్య. ఎన్ని గంటలకు పడుకున్నావు నువ్వు? నేను 5 o'clock అన్నయ్య. నేను 5:30. తమ్ముడు ధైర్యం రావాలంటే ఏమన్నా ఉంటుందా? నేను ఇప్పుడే ధైర్యం కోసం తెచ్చానన్నయ్య. నేను కొద్దిగా తాగుతాను. తాగన్నయ్య. నాకు కూడా ఇవాళ ధైర్యం కావాలన్నయ్య. ఓకే. వెళ్ళిపోను చెప్తాను. సేయ్, ఏంది స్మెల్ వస్తుంది? తాగితే స్మెల్ వస్తుంది. నీ అమ్మ వస్తుందా? నువ్వు తాగుతావని తెలుసుంటే నేను అసలు పెళ్ళే చేసుకోకపోయేదాన్ని. ఇలాంటి దాని తెలుసుంటే నేను వెనకాల తిరగపోయేవాడిని. ఏం నడుస్తుందిడా? ఏయ్ తాగొచ్చా? ఏం తాగితే తప్ప? ముందే ఎప్పుడు నా బిడ్డ నుంచి చేయకపోతే కదరా నీకు. నీ బెట్ట కోసం మైసూరు మహారాజు వస్తాడు. మరి నీలాంటి వాడితో కాపురం చేసే కంటే ఆ బెంగళూరులో ఎవరు ఉన్నారని చెప్పావు కదమ్మా. ఉన్నారు చేసుకున్నావా? నీలాంటి తల్లి వల్ల ఇది నాశనం అయిపోయింది. నిన్ను 2 వేస్తే గానీ నా అమ్మని నా అమ్మ మీద చేతులు. నా అమ్మ మీద, నా అమ్మ మీద, నా అమ్మ మీద, నా అమ్మ మీద. ఇంకా నా బిడ్డ నీతో ఉండదు. ఏదో బెంగళూరు అబ్బాయి పెళ్లి వేసుకుందాం చూపిస్తా. అన్నయ్య, తమ్ముడు నన్ను క్షమించా అన్నయ్య. ఏమైంది? నేను ఓడిపోయాను అన్నయ్య. ఏ జీవితంలో అరేంజ్ మ్యారేజ్ చాలా గొప్పదన్నయ్య. లేదు నాన్న, లవ్ మ్యారేజ్ గొప్పది. లేదన్నయ్య, లవ్ మ్యారేజ్ కాదు అరేంజ్ మ్యారేజ్ గొప్పదన్నయ్య. లేదమ్మా, అరేంజ్ మ్యారేజ్ గొప్పది. సరే చూడాలి. ఏంటో ఇది? నీ గూడు చెదిరింది. కుక్కలు కొట్టాడు. నన్ను క్షమించాన్నయ్య. లేదురా, ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ గొప్పది. లేదన్నయ్య, లవ్ మ్యారేజ్ గొప్పది. అరేంజ్ మ్యారేజ్ గొప్పది. లవ్ మ్యారేజ్ గొప్పదిరా. లవ్ మ్యారేజ్
కదరా నిన్న వదిలేసి వెళ్ళిపోయింది నా భార్య నా మీద కేసు పెట్టింది అన్నయ్య. ఇప్పుడు నేను కోట్ల చుట్టూ తిరగాలి దానికి భరణం కూడా ఇవ్వాలంట నేను ఇంతకీ లవ్ మ్యారేజ్ గొప్పదో అరేంజ్ గొప్పదో అర్థం కావట్లేదు అన్నయ్య. ఈ రెండిట్లో ఏ చెప్పుతో కొట్టుకుంటే ఎక్కువ తగులుద్ది ఏదైనా ఒకటే అన్నయ్య. మరి అది కూడా అంతేరా బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో నాగబాబు సార్, లెట్స్ స్టార్ట్ విత్ యూ. తీసుకోవటం మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు భాస్కర్. అందరు బాగా చేశారు, చాలా నీట్ స్కిట్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్. భాస్కర్ గారు నాకు చాలా చాలా నచ్చింది. ఒక స్టోరీ లైన్, ఒక స్క్రీన్ ప్లే, దానికి ఒక ఫినిషింగ్ నాకెందుకు చాలా నచ్చింది, హిలేరియస్ గా అనిపించింది.